భాష్యం జూనియర్ కళాశాల, సాయిపూర్ రోడ్, యాదరెడ్డి చౌక్, తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం, ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం, అంకితభావం గల అధ్యాపకులచే విద్యాబోధన, నీట్, ఐఐటి, ఈఏపీ సెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్, ఎన్డీఏ, సిఏసిపిటి ఓరియంటేషన్ కోచింగ్, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం. చూజ్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్. భాష్యం, ది అచీవర్స్ చాయిస్. ఆయిల్ పామ్ పంట వలన ప్రయోజనాలపై ఉద్యానవన పట్టు పరిశ్రమ ఎకో ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రైతు సదస్సు నిర్వహించారు. తాండూరు పట్టణం బాలాజీ మందిర్లో శుక్రవారం నిర్వహించిన సదస్సులో మున్సిపల్ చైర్మన్ స్వప్న, ఎల్మ కన్యా సహకార సంఘం సొసైటీ చైర్మన్ రవిగౌడ్, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు, బిఎన్ రావు, సుధాకర్, సహాయ సంచాలకులు లహరి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎంఏ సత్తార్, ఇండోనేషియాకి చెందిన అధికారి శ్రీ విజయన్, రంగనాయకులు తదితరులు సదస్సులో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సును ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ సాధారణ పంటల సాగు కంటే ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకంగా ఉంటుంది అని, బోరుబావులు ఉన్న రైతులు ఈ పంటను సాగును సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. పంట సాగుకు అనుకూలమైన పరిస్థితులు, దిగుబడి వచ్చే విధంగా దిగుబడిని అమ్ముకునే విధానం, మార్కెటింగ్ సౌకర్యం, మొక్కకు ఇవ్వాల్సిన పోషకాలు, ఎరువులు, యాజమాన్య పద్ధతులు, ఫామ్ గెల్లుల కోసే విధానం, పంట సాగుకి ప్రభుత్వ రాయితీలు, తక్కువ పనివారితో ఎక్కువ వ్యవసాయం, అంతర పంటల ద్వారా ఆదాయం తదితర అంశాలపై సమావేశంలో రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, లక్ష్మణ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి భూమిలో ఒక సైడ్ ఇది వేస్తూ ఇంకో సైడ్ వేరే పంటలు కూడా పండించి మన ఎందుకంటే నిత్య జీవితంలో ఆయిల్ లేని ఏమీ లేదు. ఇప్పుడు ఎన్ని డైట్లో వచ్చినా ఎన్ని మరి వ్యవసాయం చేసి ఎంతమంది సంపాదించబడతాయి కార్యక్రమాలు కొత్త వస్తుంది. ప్రభుత్వం పరంగా ఇది జరుగుతున్నది ఏంటంటే ఈ పద్ధతుల కార్యక్రమం ఇది వాళ్ళు చెప్పారు. రంగనాయకుడు గారు వాళ్ళు చాలా రోజుల అనుభవంతో వాళ్ళు ఇప్పుడు కన్సల్టెంట్గా ఉన్నారు. ఇంత బాగా చెప్తున్నారు. ఎట్లా అంటే కన్సల్టెంట్ ఉన్నారు. ఏమని చెప్తున్నారు బాగుంది. ఈ మధ్యలో మాకు ఏమైందంటే ఎలక్షన్ల మీటింగ్ ఇష్టపడి ఓట్లు వేసి మళ్ళీ ఇప్పుడు పరిశ్రమ ఏంటంటే మీరు చెప్పిందంటే కూడా అది ఇక్కడ జరగని పని. మొత్తం లక్షాధికారం ఏంటంటే అశ్వరావుపేట రానికే 20 సంవత్సరాలు పట్టింది. అశ్వరావుపేటకి విజయవాడ రానికి, అశ్వరావుపేటకి వికారాబాద్ రానికి, వికారాబాద్ ఇంకా ముందుకు రానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు పంట ఎందుకు మనం లక్షాధికారులు ఎందుకు కాదు? దయచేసి ఒకటి అధికారులకు అందరూ కూడా చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా, వ్యవసాయం అనేది ముదిగొండగా ఉన్నది కానీ వ్యవసాయం అనేది ఎంకరేజింగ్ లేదు. ఎవరు కూడా 5-10 ఎకరాలు చేసుకొని వాళ్ళ సొంత ఖర్చులకు మాత్రం సరిపోయేటట్టు జరుగుతున్నారు. కానీ వేరే ఏమైనా కార్యక్రమం చేస్తే మాత్రం ఆ కార్యక్రమంతో వాళ్ళు పిల్లలు చదివించుకోవడం మీద జరుగుతున్నారు. కానీ వ్యవసాయం మీద మాత్రం ఎక్కడ కూడా గిట్టుబాటు. మీరు ఇంకోటి చెప్పారు, ట్రయాంగిల్ అగ్రిమెంట్ ఉన్నది. ఇంకోటే చట్టం దీనికి ఉన్నది, ఏదానికి లేదన్నారు. చట్టం చేరుకు ఉన్నది, ట్రయాంగిల్ అగ్రిమెంట్ ఉన్నది. గవర్నమెంట్ మధ్య, రైతు మధ్య ఉన్నది. అందరూ చెప్పులు కుట్టాడు కూడా కానీ చెప్పులు దుకాణం కాడదు. వీడు రైతు చెరుకు పండించుకోడు, అధికారి గేట్ వెళ్ళాడు. వాడు బఠానీ చేసుకుంటాడు. వాళ్ళ దగ్గర పోయి మనం చెరుకు రైతు అని చెప్పి మన ఇంటికాడ పడించి వాళ్ళు గేట్ దగ్గర గంటల కొద్ది చూసుకుంటాం. ఇదేంటి అవమానకరం? ఇది కూడా గేట్ దగ్గర ఎదుర్కొంటున్నామంటే ఈ సిస్టంలో 12 గంటల కన్నా ఎక్కువ ఈ వేళ కొట్టిన తర్వాత ఉంటానికి వెళ్ళేది. అది వాళ్ళు మన దగ్గరికి తీసుకపోతే ఏమైతుంది? ఓ సిస్టమేటిక్ స్ప్రింగ్ మోడల్ ఫ్యాక్టరీ ఎంత కెపాసిటీ ఉన్నది, ఎన్ని రోజు కాలం అవుతుంది, ఎవరెవరికి కూడా ఇప్పుడు మనం సర్టిఫికేట్ పర్మిషన్ ఇస్తారు కదా, ఈరోజు ఇంట్లో ఆ పద్ధతి ఉంటే మాత్రం ఫ్యాక్టరీ కరెక్ట్ నడుస్తుంది, టైం మీద నడుస్తుంది. ఆ పద్ధతి ఉండాలి. కానీ అందరూ ఒకసారి రైతు తీసుకునే కెపాసిటీ రాజ
ఎవ్రీ మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఫార్మర్స్ కి కానీ అన్నయ్యలకి అక్కలకి ప్రెస్ అండ్ మీడియా అందరూ కూడా పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఇక్కడ ఫార్మింగ్ ఆయిల్ ఫార్మింగ్ గురించి మనం అందరం అవగాహన ఇక్కడ నేర్చుకోవడంలో కానీ వారు ఎంత బాగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా చాలా బాగా మనకు నేర్పించడం జరిగింది. నేను చూసినప్పటికీ నేను వచ్చినప్పటి నుంచి వింటూనే అరే రియల్ గా మనం అందరం ఫార్మింగ్ చేయాలి అనే ఒక ఆలోచన మనకు కలిగింది. ఎందుకంటే ఒక 4-5 years కింద నేను కూడా ఒక 40 acres ల్యాండ్ ని అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు ఉంటే దాంట్లో ఈ ఫార్మింగ్ చేస్తుంటేనేమో అనే ఒక ఆశ కూడా నాకు కలిగింది ఇలాంటి ఫార్మింగ్ చూసిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు అక్కడితో చెప్పింది అందరికీ ముందు సైకిల్ మీద వస్తుంటే తర్వాత కార్ల మీద అంటే ఉన్న పొలాలను అమ్ముకొని వాళ్ళ కార్ల కానీ ఏదైతే గవర్నమెంట్ వచ్చినాక రైతు బీమాలు కానీ రైతు బంధు కానీ ఇవన్నీ ఇస్తుంటే అది ఎందుకు పొలాలు అమ్ముతున్నామని ఆలోచన తర్వాత వచ్చింది. ఉన్న దగ్గర మనకు మంచిగా వస్తున్నాయి కదా. అది ఏదైనా సరే మనం ఎప్పటికీ అంటే ఎక్కడ బతకడానికి వెళ్ళినా కానీ లాస్ట్ చివరికి మన ఊరికి రావాలని ఉంది కదా. అలాగే మనం ఏ స్థాయికి పోయినా కానీ మళ్ళీ ఫార్మర్స్ మాత్రం ఖచ్చితంగా ఫార్మింగే చేస్తాం. అదే మన జీవన వృత్తి కూడా. ఏ దాంట్లో ఏ బెనిఫిట్ కానీ హ్యాపీనెస్ కానీ మనకి ఆ ఫార్మింగ్ లోనే ఉంటుంది. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పటి వరకు మనం అన్ని చూసినాం. పత్తి పండించడం కానీ, వరి కానీ, కందులు కానీ, పల్లి కానీ ఇలా అన్ని రకాల పంటలు చూసాం. కానీ మన డిస్ట్రిక్ట్ లో ఇక్కడికి తెలంగాణలో వచ్చింది చాలా కొన్ని డిస్ట్రిక్ట్ లో నడుస్తుంది. కానీ మన డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఈ అవగాహన పెట్టిన వల్ల అయినా సరే ఖచ్చితంగా మన జిల్లాలో కూడా చేయాలి. దీనివల్ల మనకు నష్టమేం లేదు, మంచి లాభాలు ఉన్నాయి. ప్లస్ అందులో మొత్తం రైతులకు కూడా ఒకటే ఈ దీనిపైన ఆధారపడాలని కూడా మనకు ఎవరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉందనుకోండి ఉంటే మనకి దీనికి రేట్ కూడా తగ్గుతుంది. రాబోయే రోజుల్లో అందరు ఇలాగ రైతులు పండిస్తుంటే ఈ ఆయిల్ కూడా మనకి తగ్గుతుంది. ఇంకా ఇప్పుడు లేనందుకు ఏదైనా లేకపోయేసరికి దాని రేట్ అనేది ఎక్కువైపోతుంది. అదే రకంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ పంట స్టార్ట్ చేస్తే మనకి గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఫార్మింగ్ కూడా సబ్సిడీ ఇస్తున్నారు. అన్ని తోటలతో పాటు ఇది కూడా పెంచాలనే ఉద్దేశంతో మనకు సబ్సిడీ కూడా జరుగుతుంది. కాబట్టి అలాగే మీరు పంట వేసి అది ఫార్మింగ్ అయ్యి మనకి మన చేతికి పంట వచ్చేలోపు ఇక్కడ మనకి ఇండస్ట్రీ కూడా వస్తుంది. కాబట్టి చాలా సంతోషకరం. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. మన రాజేష్ సోమాని గారికి రావడం, సోని గారికి రావడం చాలా సంతోషంగా అభినందిస్తున్నాం. అలాగే ఇక్కడ వాళ్ళు కూడా మీరు ఎప్పుడు పంట పండిస్తారో అంతలోపు మీకు పంట చేతికి వచ్చే లోపల మనకి ఇండస్ట్రీ కూడా పడుతుంది. అది వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మన దానికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్ని పంటలు వేస్తాం. ఇది కూడా ఇప్పుడు మామిడి తోటలు పెట్టుకుంటాం. ఇప్పుడు పెట్టగానే ఏ తోటగా చేతికి పండు రాదు కదా. దీన్ని కూడా వేచి చూసి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకుందాం. రైతు కూడా ఖచ్చితంగా ఆలోచన చేసి ఎలాంటి మీ సాగు కానీ మీలాంటి శాండ్ లో కానీ అడుగులో లేదా మన ఆఫీసర్స్ ఉన్నారు. మనకి ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉండే మన సుధాకర్ గారు ఉన్నారు. వారిని తీసుకెళ్తే సజెషన్స్ కూడా ఇస్తారు. అవన్నీ చూసి ఖచ్చితంగా దీన్ని పంటలు మన ప్రాంతంలో కూడా పండించాలని చెప్పేసి మన జిల్లా నుంచి కూడా అధిక దిగుబడులు ఇద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ